తిమ్మాపురం గ్రామంలో పాదయాత్ర చేస్తున్న ఆటో డ్రైవర్. ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్ల జీవనం దుర్మార్గంగా మారిందంటూ విశాఖ నుండి అమరావతికి ఒక ఆటో డ్రైవర్ చేస్తున్న పాదయాత్రకు అడ్రోడ్లో ఆటో డ్రైవర్లు మద్దతు పలికారు. విశాఖకు చెందిన చింతకాయల శ్రీను ఈ నెల 2వ తేదీన విశాఖ నుండి పాదయాత్ర ప్రారంభించారు. శనివారం నాటికి 100 కిలోమీటర్లు నడిచి పాయకరావుపేట నియోజకవర్గంలో అడ్రోడ్కు వచ్చారు. పట్నం పోల్చెట్టి శ్రీనివాసరావు అండి. అడ్రోడ్ నర్సీపట్నం స్టేషను స్టాండ్ మాది. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ముందుగా చింతకాయల సీని గారికి పాదాపి వందనాలు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరూ చేయలేని పని ఆయన చేస్తున్నాడు. మన విశాఖపట్నం నుంచి అమరావతి నడిచి వెళ్ళడానికి తెగించారు ఆయన. ముఖ్యంగా మన ఆటో డ్రైవర్లు ఆయన ముందు సాగుతున్న కొలిది ఆయన్ని ఆదుకుంటూ ఆయనకి ఎక్కడ అయితే అక్కడ బస్సు ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాం. ఈ ఫ్రీ బస్సు వల్ల మా ఆటో డ్రైవర్లు అందరూ అల్లాకుల్లాలం అయిపోయింది. మా బతుకులు చీకటి బతుకులు అయిపోయి పిల్లలకు ఫీజు కట్టుకోలేకపోతున్నారు. కనీసం పిల్లలకి హాస్పిటల్ తీసుకెళ్ళాక కూడా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు మా ఆటోలను దృష్టిలో పెట్టుకొని మాకు ఏదన్నా మంచి చేస్తారని మా ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్లు అందరి తరపున నేను కోరుకుంటున్నాను. జై హింద్. నా పేరు చింతకాయల శ్రీనండి. నేను విశాఖపట్నం నుంచి అమరావతి దాకా పాదయాత్ర చేస్తున్నాను మా ఆటో డ్రైవర్ల కోసం. ఫ్రీ బస్సు వద్దు, ఆటో డ్రైవర్లు ఆదుకోవాలంటూ ఈ యొక్క పాదయాత్ర అండి. ఇప్పటికీ నేను నర్సీపట్నం అడ్రోడ్ దాకా చేరుకోవడం జరిగిందండి. ఇప్పటికీ 100 కిలోమీటర్ల దాకా నేను నడడం జరిగింది. మా ఈ 100 కిలోమీటర్లని దగ్గర 160-170 స్టాండ్లో నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఫ్రీ బస్సు గురించి ఈ ధర్నా ఎందుకంటే ఈ యొక్క పాదయాత్ర ఎందుకంటే చేయవలసి వచ్చింది. మాకు ఈ గతంలో మేము చాలా కష్టపడుతూ బతికినా మాకు ఒక కుటుంబానికి మేమేదో ఆర్థికంగా మేమేదో పోషించుకునేవాళ్ళం. ఈ ఫ్రీ బస్సు పథకం ఆగస్టు 15 నుంచి ఏమని తీసుకొని వచ్చారో కానీ స్వాతంత్రం వచ్చింది ఆడవాళ్ళకండి, స్వాతంత్రం పోయింది కష్టపడే మగవాళ్ళకండి. ఎందుకంటే మా ఆటో డ్రైవర్లు స్వాతంత్రం పోయిందండి, పూర్తిగా లాగేసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మేము గతంలో 1500-1600 మేము చేసుకున్న 10 గంటలు కష్టపడి మాకు సపోజ్ డీజిల్ అది పోయి మాకు ఒక 1000 రూపాయలు 1100, 800, 900 మిగిలిదండి. 12 గంటలు కష్టపడుతున్నామండి, 1000 రూపాయలు సంపాదన లేదండి. దాంట్లో డీజిల్ మాత్రం ఖర్చు అవుతూనే ఉందండి. రోజుకి 500-600 డీజిల్ సర్వీస్ అవుతూనే ఉంది, ఖర్చు అవుతూనే ఉంది. కానీ ఈరోజు మా ఆటో ఎక్కువ వాళ్ళు ఎవరు లేరండి. ఆ ఒక ఆవేదన మీద మా ఆటో డ్రైవర్ల సోదరు వాళ్ళందరి కోసం నేను ఈ యొక్క పాదయాత్ర మొదలుపెట్టానండి. ఇప్పుడు ఈ యొక్క పాదయాత్ర ద్వారా కనీసం రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏమన్నారండి, న్యాయం చేస్తానన్నారు. ఏమన్నా న్యాయం చేస్తున్నారండి? మా ఆటో వాళ్ళు కడుపు కోదండి, మా ఆటో వాళ్ళు కడుపు మీద కొట్టడం అండి మీ న్యాయం. లక్షలాది కుటుంబాలండి, లక్షలాది డ్రైవర్లు ఉన్నారు ఆటో డ్రైవర్లు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళ కుటుంబాలు ఇంకెంతమంది ఉంటారండి? వాళ్ళందరినీ ఆలోచించి మీరు ఈ పథకం అమలు చేయాలా. మీకు నచ్చింది మీ అధికారం కోసం ఈ పథకం మీరు అమలు చేసుకొని వెళ్ళిపోతే రేపు పొద్దున్న మార్పుకి మా ఆటో డ్రైవర్లే మీకు అవసరం పడతారు. నెక్స్ట్ మీరు ఇప్పుడు గెలిచాం, మీరు ఏదో ఇచ్చేసారు హామీలని అనుకుంటారేమో. రేపు పొద్దున మా ఆటో డ్రైవర్లు ఇప్పుడు కూడా తలుచుకుంటే ఈ కూటమి ప్రభుత్వంకి చాలా దారుణంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం మా ఆటో వాళ్ళే చాలు, మా డ్రైవర్ సంఘాలే చాలు మీకు. కానీ దయచేసి మీకు ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, దయచేసి ఈ పథకాన్ని మీరు వేరే రూపంగా మళ్లించి మా ఆటో డ్రైవర్ల ఐకమత్యంతోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటి డిప్యూటీ సీఎం గారు మీకు అడుగుతున్నాను, సోమరిపోతులుగా ప్రజల్ని తయారు చేయమన్నారు. మా ఆటో సోదరులు ఎవరు కూడా 15,000 వద్దు, మాకు 20,000 వద్దు, కష్టపడితే బతుకుతాం అంటున్నారు. మా ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో చైతన్యం లేదు, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చైతన్యం వచ్చిందండి. ఏంటి సోదరులారా, మనకి ఫ్రీ బస్సు రద్దు చేయాలా, డబ్బులు కావాలా? అదే మా ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్లు మాటది. మా ఆటో డ్రైవర్లు మా ఆవేదన చూడండి ఎలాగుందో. మేము కష్టపడుతూ బతుకుతాంటున్నాం. ఏ రాష్ట్రంలోనే కూడా ఈ యొక్క చైతన్యం రాలేదండి. మా ఆంధ్రప్రదేశ్ మా రాష్ట్రంలో వచ్చిందండి. దయచేసి ఇప్పటికైనా కానీ
మా అందరినీ ఆలోచించి కనీసం ఈ ఫ్రీ బస్సు రద్దు పథకాన్ని ఇంక వేరే విధంగా మళ్ళించి మాకు ఏ డబ్బులు అవుతాయండి, మేము కష్టపడుతూ బతుకుంటాం. దయచేసి మీకు ఒక విన్నపం చేసుకుంటున్నానండి, దయచేసి మోకాల మీద కూర్చొని మరి దయచేసి చెప్తున్నానండి, ఈ ఫ్రీ బస్సు కూర్చోండి, ఈ ఫ్రీ బస్సు రద్దు చేసి మా ఆటో డ్రైవర్లు కాపాడమని నేను ఈ యొక్క ముఖ్యమంత్రిని కానీ ఈ ఉప ముఖ్యమంత్రిని కానీ దయచేసి నేను కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ అండి. జై హింద్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఆ రోజు తెల్లాల దగ్గర